హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ డ్రీమ్స్ ఆకులు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నాం, మీరు బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు లాక్ వచ్చేసి నేను చిలకడ దుంపతో స్వీట్ ఐటెం చేస్తున్నాను. చిలకడ దుంప ఇది కొంతమంది ఏరియాలో గన్స్గడ్డ అంటారు, చిలకడ దుంప అని పిలుస్తారు. సో ఒక్కొక్క ఏరియాలో ఒకలా పిలుస్తారు. మీ ఏరియాలో ఏమని పిలుస్తారో తెలిస్తే కామెంట్ చేయండి. దీనికోసం నేను ముందుగా ఒక బాండి పెట్టుకుని గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఇది బొంబాయి రవ్వ అండి, అంటే తెల్ల రవ్వ ఒక స్పూన్ తీసుకొని ఇలా వేసుకొని దీన్ని రోస్ట్ చేసుకోవాలి. ఇది లైట్గా రోస్ట్ అయ్యాక మనం ముందుగానే చిలకడ దుంప అంటే ఎలా అంటే వాటర్లో కాకుండా జస్ట్ ఒక ఎంటీ పాత్రలో వేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని పైన వాటర్ ఆవిరికి పెట్టి ఉడికించుకోండి. అలా అయితే ప్రోటీన్స్ అలాగే ఉంటాయి. అలా ఉడికించుకున్న చిలకడ దుంపల్ని ఇలా మ్యాష్ చేసి ఇప్పుడు మనం రోస్ట్ చేసుకుంటున్నాం కదా ముందుగానే తెల్ల రవ్వ, దాంట్లో ఈ మ్యాష్ని కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. అంటే రెండింటిని కలిపి లైట్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది రోస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ చిలక మెదిపిన అంటే మ్యాష్ చేసిన చిలకడ దుంపలు కూడా దీంట్లో వేసుకోవాలి. అయితే ఒక విషయం ఏంటంటే చిలకడ దుంపలో పొటాషియం మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయండి. అలాగే ఇది మెదడు పనితీరుని బాగా పనిచేయడానికి కూడా తోడ్పడుతుంది అనమాట. అంటే ఏంటంటే మెదడు పనితీరు చురుగ్గా పనిచేయడానికి కూడా ఉపయోగపడుతుంది. చిలకడ దుంప అందరూ డైరెక్ట్గా తినరు, బట్ ఇలా స్వీట్ చేసి పెడితే పిల్లలకి కొంచెం హల్వా లాగా లేకపోతే కొంచెం పీసెస్లా కట్ చేసుకొని చిన్న చిన్న స్వీట్స్ లాగా కూడా పెట్టవచ్చు. ఎక్కువే మొద్దు ఒక 1 వీక్ అక్క కూడా రావు, లైట్గా చేసుకుంటారు కాబట్టి సపోజ్ ఇలా రోస్ట్ చేసుకున్నాక దీంట్లో నేను బెల్లం ఇందాక ఆ కలర్లో అనొద్దు, నేను ఆర్గానిక్ బెల్లం వాడతాను. సో ఆ బెల్లం కూడా తీసుకున్నాను. ఆ కలరే అలా ఉంటుంది, అది బెల్లము అంటే షుగర్ బెల్లం కాదు, నార్మల్గా ఇది బెల్లమే. తర్వాత తురుముకున్న ఎండు కొబ్బరి అలాగే దంచుకున్న ఒక యాలక్కాయ వేసుకుంటే స్మెల్ కోసం ఇలా కలుపుకొని ఇది ఎంతవరకు అంటే దగ్గర పడకుండా అంటే ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది కదా అంతవరకు ఇలా చేసుకొని ఇంకా తీసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. పిల్లలకి వీక్లీ వన్స్ అయినా పెట్టండి, చాలా మంచిది, హెల్దీ కూడా. ఇది మనకి జీర్ణక్రియ అలాగే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్లని అంటే ఎక్కువగా పెంపొందించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. చిలకడ దుంపను తింటూ ఉంటే మనకి చాలా హెల్దీ, పిల్లలకి కూడా చాలా మంచిది, అలవాటు చేస్తూ ఉండాలి. ఇక్కడ నేను చేశాక మా బుడ్డోళ్ళు కొంచెం నేనేం చెప్పానంటే వాళ్ళకి లాలీపాప్ చేస్తానమ్మా అని చెప్పాను, దానికోసం వెయిట్ చేస్తున్నారు. బట్ ఇది లాలీపాప్ అయితే కాదు, నేను ఇలా చేశాను. బట్ మన లాలీపాప్ ఏంటంటే వీటిని కొంచెం చిన్న చిన్న ఉండలాగా చేసుకొని దానికి స్టిక్స్, మనకి టూత్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి గుచ్చుకోవచ్చు. పిల్లలు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు లాలీపాప్లని. కావాలంటే దీని మీద చాక్లెట్ బేస్ని కూడా కరగపెట్టుకొని దాన్ని పైన ఉండల పైన పెట్టుకోవచ్చు. చాలా హెల్దీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.